రాయలసీమలో ఉన్న అత్యంత కీలక లోక్సభ స్థానాల్లో ముఖ్యమైనది కర్నూలు. జిల్లా కేంద్రంగా ఉండడమే కాదు, ప్రధానమైన వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉంది కర్నూలు. మరి అలాంటి చోట రానున్న ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి ఎవరెవరు పోటీ పడుతున్నారు? అసలు నియోజకవర్గ చరిత్ర, గెలుపోటములపై వివిధ అంశాల ప్రభావం ఎలా ఉండబోతోంది? కర్నూలుకు చాలా పెద్ద చరిత్రే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధాని కర్నూలే. ఇంతటి చరిత్ర కర్నూలు సొంతం. 1952లో ఏర్పాటైంది ఈ పార్లమెంట్ నియోజకవర్గం. ఇది ఏర్పాటైన మొదటి నుంచి జనరల్ లోక్సభ స్థానంగానే ఉంది. కర్నూలు లోక్సభ స్థానం పరిధిలోకి కర్నూలు అసెంబ్లీ స్థానంతో పాటు కొడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు శాసనసభ నియోజకవర్గాలొస్తాయి. 2024లో సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 16,93,597 మంది ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 8,54,327 మంది ఉండగా పురుష ఓటర్లు 8,39,033 మంది. ట్రాన్స్జెండర్లు 237 మంది ఉన్నట్లు ఓటర్ల జాబితాలో పేర్కొన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గెలుపోటముల్ని ఓసారి గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి గట్టి పట్టుంది. ఇప్పటి వరకు 12 సార్లు హస్తం పార్టీ అభ్యర్థులే ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2 సార్లు మాత్రమే టీడీపీ గెలవగా వైసీపీ ఆవిర్భావం తర్వాత 2 సార్లు ఈ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రధానంగా కోట్ల ఫ్యామిలీకి ఈ స్థానం పెట్టని కోట అనే చెప్పాలి. ఇక 2014లో వైసీపీ నుంచి బుట్టా రేణుకా గెలుపొందగా హోరాహోరీగా సాగిన 2019 ఎలక్షన్లలో డాక్టర్ సంజీవ్ కుమార్ తిరుగులేని విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల విషయానికొస్తే టీడీపీ కూటమి తరపున కర్నూలు ఎంపీ స్థానానికి అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి బీవై రామయ్య బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి పీజీ రాంపుల్లయ్య యాదవ్ తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యమున్న ఈ కర్నూలు ఎంపీ సీటును మరోసారి కైవసం చేసుకుని వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా, లేదంటే ఇతర పార్టీలు అధికారంలోకి వస్తాయా తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.